ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా లవ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని మార్చి కోటీశ్వరులను చేస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 చోటు చేసుకోబోతున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. అయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కాని వారి గురించి మీకు ఎటువంటి అవగాహన కూడా లేదు. అంటే వారు ఇష్టపడుతున్నారు అనే విషయం మీకు తెలియదు. అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మీకు తెలిపేటటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారని, ఇష్టపడుతున్నారు అనే విషయం గురించి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ రాబోతుంది. ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే, ఎటువంటి కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారైనా సరే, మీకొక చక్కటి అవకాశం రావటంలో వారి యొక్క పాత్ర చాలా ప్రధానంగా కనిపిస్తుంది. చక్కటి గైడెన్స్ ని మీకు అందజేయటం కానీ, ఏదైనా ఆఫర్స్ గురించి మీకు చెప్పటం కానీ, వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే దానికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు అందజేయటం కానీ జరుగుతుంది. అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అంటే అవతలి వ్యక్తికి మీపైన ఎంత ప్రేమ ఉన్నా సరే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీకు బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓపిక, సహనం అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యా రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఉద్యోగంలో మీరు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి విముక్తి కూడా లభించబోతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా రోజులుగా ఏవైనా నూతన ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అలాగే కన్యా రాశివారు ఎవరైతే చాలా రోజులుగా కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశివారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లాలి అనుకునేవారు దాని గురించి ప్రణాళికలు రచించుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా సరదాగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం అనేది కన్యా రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చాలా అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.